హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. 6th, 7th, 8th క్లాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. 6th, 7th అయితే కంప్లీట్గా అయిపోయాయి. 8th రన్నింగ్లో ఉంది. దాన్ని చూడండి. డైలీ మన వీడియోస్ని ఫాలో అయ్యే వారికి ఈ విషయం తెలుస్తుంది. ఈరోజు లైవ్ అనేది 8 o'clock ఉంటుంది. ఈరోజు జరిగిన వీడియోస్ నుంచి లేకపోతే ఈరోజు జరిగిన లెసన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది 8 o'clockకి. ఓకే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే కౌమార దశ. కౌమార దశలో బాలుడు లేదా బాలిక వీళ్ళలో ఏ విధంగా శారీరక మార్పులు జరుగుతున్నాయి అనేది మనం మాట్లాడుకున్నాం. దానిలో హార్మోన్ల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందనేది ఫస్ట్ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రేరేపించడంలో ఈ హార్మోన్లు ఉన్నాయి కదా, టెస్టోస్టెరాన్ అని, ఈస్ట్రోజిన్ అని, ప్రొలాక్టిన్ అని, వీటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మనం మాట్లాడుకుందాము. ఓకేనా? అంతఃస్రావక గ్రంథులు అంటే మీకు వెంటనే ఐడియా రావాలి. అంతఃస్రావిక గ్రంథులనే వినాల గ్రంథులు అని అంటాము. ఈ వినాల గ్రంథులు అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఇవి హార్మోన్లని డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేస్తాయి అని మీకు ఐడియా రావాలి. వినాల గ్రంథులు లేదా అంతఃస్రావిక గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులు హార్మోన్లను నిర్దేశిత లక్ష్య స్థానమును చేర్చడానికి రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. అంటే ఇప్పుడు ఈ అంతఃస్రావక గ్రంథులు వినాల గ్రంథుల్లో నుంచి వచ్చే హార్మోన్లు రక్తంలోకి విడుదల చేయబడతాయి కదా. ఈ విడుదల చేయబడిన ఈ హార్మోన్లు అనేవి డైరెక్ట్గా ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలో ఆ డెస్టినేషన్కు వెళ్తాయి. అదే అక్కడున్న పాయింట్. నిర్దేశిత లక్ష్య స్థానమునకు ఏమవుతాయి? ఇవి వెళ్ళడానికి రక్తంలోకి విడుదల చేయబడతాయి. ఆ లక్ష్యస్థానం హార్మోన్కి స్పందిస్తుంది. అంటే ఆ డెస్టినేషన్ ప్లేస్ అనేది ఈ హార్మోన్కి ఏం చేస్తుంది? ఓకే, నువ్వు రావాల్సినది ఇక్కడికే అని చెప్పేసి ఆ లక్ష్యస్థానం ఏం చేస్తుందంటే హార్మోన్కి స్పందిస్తుంది. మన శరీరంలో చాలా అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులు ఉన్నాయంట. చాలా అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులు ఉన్నాయంట. ముష్కాలు, స్త్రీ బీజ కోశాలు లైంగిక హార్మోన్లు స్రవిస్తాయి. అవును కదా? ముష్కాలు కానీ స్త్రీ బీజ కోశాలు కానీ ఏం చేస్తాయి అని అంటే ఇక్కడ లైంగిక హార్మోన్లను స్రవిస్తాయి. ఈ హార్మోన్లు స్త్రీ మరియు పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి కారణం. ఈ హార్మోన్లు ఏం చేస్తాయి? స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ద్వితీయ లైంగిక లక్షణాలు. అసలు ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఏమిటి? మగవాళ్ళలో భుజాలు పెరగడం, ఓకే, అదేవిధంగా స్త్రీలలో వృక్షోజాలు పెరగడం, నడుము కింది భాగం పెరగడం, అదేవిధంగా మగవారిలో మీసాలు రావడం, ఇవన్నీ కూడా ద్వితీయ లైంగిక లక్షణాలు. అంటే ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ, ఒక బాలుడు లేదా ఒక బాలిక వీరు యుక్త వయసుకు వచ్చారు అని చెప్పడానికి ఉపయోగపడే లక్షణాలను మనం ఏమంటాము అని అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు. ఈ ద్వితీయ లైంగిక లక్షణాలకి కారణమయ్యే హార్మోన్లు అనేవి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజిన్ ఇవి లేదా ప్రొలాక్టిన్, ఇవన్నీ కూడా మనకి ద్వితీయ లైంగిక లక్షణాలకు ఉపయోగపడతాయి. ఓకే, లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథినే పిట్యూటరీ గ్రంథి అని అంటాము. గుర్తుపెట్టుకోండి. ఈ లైంగిక హార్మోన్లు పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. ఈ లైంగిక హార్మోన్లు ఎప్పుడంటే అప్పుడు నేను విడుదలవుతాను అంటే కుదరదు. ఇది ఒక బాస్ ఉన్నాడు, ఆ బాస్ యొక్క ఆధ్వర్యంలోనే పనిచేయాలి. ఆ బాస్ ఎవరు? పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి. ఓకే, పీయూష గ్రంథి అనేకమైన హార్మోన్లు ఏం చేస్తుంది? స్రవిస్తుంది. ఈ పీయూష గ్రంథి అనేక హార్మోన్లను స్రవిస్తుంది. వాటిలో ఒకటి స్త్రీ బీజ కోశాలలో అండాలు పరిపక్వత చెందేలా చేస్తుంది. ఇప్పుడు పీయూష గ్రంథి అనేకమైన హార్మోన్లు స్రవిస్తుంది కదా. ఈ వాటిలో ఒకటి ఏంటి అని అంటే స్త్రీ బీజ కోశాల్లో అండాలు పరిపక్వత అయ్యేలా లేదా చెందేలా చేస్తుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. పీయూష గ్రంథి యొక్క హార్మోన్లు ముష్కాలను మరియు స్త్రీ బీజ కోశాలను ఉత్తేజపరిచే
టెస్టోస్టెరాన్ పురుషులలో, ఈస్ట్రోజన్ అనేది స్త్రీలలో విడుదల చేస్తుంది. అంటే ఈ పీయూష గ్రంథి అనేది హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ హార్మోన్లు ఏం చేస్తాయి? టెస్టోస్టెరాన్ని, ఈస్ట్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు ఎక్కడికి విడుదల చేయబడతాయి? మరి ఈ హార్మోన్లు ఎక్కడికి విడుదల చేయబడతాయి? డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేయబడి శరీరంలోని భాగాలకు, శరీరంలోని భాగాలంటే ఏంటిది? డెస్టినేషన్. ఇంతకుముందు మనం డెస్టినేషన్ అన్నాం కదా, ఆ డెస్టినేషన్ లక్ష్య స్థానాలకు చేరబడతాయి. యుక్త వయసు రాగానే ఈ హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను ఉత్తేజితం చేస్తాయి. యుక్త వయసు రాగానే ఈ హార్మోన్లు ఏం చేస్తాయి అంటే శరీరంలోని జరిగే మార్పులను ఏం చేస్తాయి? ఉత్తేజపరుస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనది ఇంపార్టెంట్, ఏ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అంటే వినాళ గ్రంథులు అనగా, లేకపోతే అంతఃస్రావక గ్రంథులు అనగా. ఓకే. నెక్స్ట్, టెస్టోస్టెరాన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? అది పురుషులలో ఉత్పత్తి అవుతుందా లేదా స్త్రీలలో ఉత్పత్తి అవుతుందా? ఈస్ట్రోజన్ లేదా ప్రొలాక్టిన్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు నేను ఈరోజు లైవ్లో అడుగుతాను, కాన్సెప్ట్ ఏంటిది? కౌమార దశ. ఎందుకు కౌమార దశ అంటే అసలు ఏమిటి? యుక్త వయసుకు ప్రతి బాలుడు, బాలిక అనేది యుక్త వయసుకు రాగానే వారి శరీరంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. అవి యుక్త వయసుకు వచ్చాయి అని తెలిపేవి. ఆ దశను మనం ఏమంటాం? కౌమార దశ. మరి ఆ కౌమార దశలో శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని మనం ఏమంటాం? ద్వితీయ లైంగిక లక్షణాలు అంటాం. ఇవి ఏ హార్మోన్ల చేతిలో నిర్దేశించబడతాయి, లేకపోతే ఏ హార్మోను ఏ యొక్క గ్రంథి చేత స్రవించబడతాయి అంటే పీయూష గ్రంథి. దానికి ఉన్న మరొక పేరు పిట్యూటరీ గ్రంథి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఓకేనా? మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ ఎలా ఉంటుంది చూద్దాం. ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు కౌమరులు ప్రత్యుత్పత్తిని జరిపే సామర్థ్యాన్ని పొందుతారు. సింగిల్ లైన్ అర్థమైపోవాలి అంతే. చూడండి, ముష్కాలు ఏం చేస్తాయి? ముష్కాలు అనేది ఏం చేస్తాయి ఫ్రెండ్స్? శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీబీజ కోశాలు ఏం ఉత్పత్తి చేస్తాయి ఫ్రెండ్స్? అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగలిగినప్పుడు, ఎప్పుడైతే పురుషులలో శుక్రకణాలు, స్త్రీలలో అండాలు రిలీజ్ అయినప్పుడు ఈ శుక్రకణాలు కానీ అండాలు కానీ మనం ఏమంటాం? సంయోగ బీజాలు అంటాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సంయుక్త బీజాన్ని ఏర్పడడానికి అవసరమైనటువంటి సంయోగ బీజాలే ఈ శుక్రకణము మరియు అండము. ఇవి ఎప్పుడైతే బాలుడు కానీ బాలిక కానీ ఉత్పత్తి చేస్తుందో అప్పుడు మనం ఏమంటాము అంటే వారు ప్రత్యుత్పత్తిని జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వారు ప్రత్యుత్పత్తిని జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అని చెప్తాము. ఓకే. సంయోగ బీజం పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం స్త్రీలలో కన్నా పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రత్యుత్పత్తిని జరిపే సామర్థ్యం అనేది పురుషులలో స్త్రీలతో పోలిస్తే ఎక్కువ కాలం ఉంటుంది. ఓకేనా? స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యుక్త వయసు 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యలో ప్రారంభమై సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. యుక్త వయసు నుండి అండాలు పరిపక్వత చెందడం మొదలు పెడతాయి. యుక్త వయసు నుంచి ఈ అండాలు అనేవి పరిపక్వత చెందడం మొదలు పెడతాయి. అంటే 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క యుక్త వయసు స్త్రీలలో. అప్పుడు అండాలు రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయితే 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఈ అండాలు అనేవి విడుదలవ్వటం అనేది స్త్రీలలో ముగిసిపోతుంది. ఓకే. మరి ప్రతి 28 నుంచి 30 రోజులకు ఒకసారి ఏకాంతరంగా ఒక స్త్రీబీజ కోశం అనేది ఎన్ని అండాలను రిలీజ్ చేస్తుందంటే ఒక అండాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ సమయంలో ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే, ఎప్పుడు ఫలదీకరణం చెందుతుంది? ఈ అండం అనేది పురుషుని యొక్క బీజకణం అటువంటి శుక్రకణంతో కలిస్తే ఏమవుతుంది? ఫలదీకరణం చెందుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే గర్భాశయం
గర్భాశయ కుండ్యం ఏం చేస్తుంది? మందంగా మారి అండాన్ని ఏం చేస్తుంది? స్వీకరిస్తుంది. గర్భాశయ కుండ్యము మందంగా మారి అండాన్ని ఏం చేస్తుంది? స్వీకరిస్తుంది. అప్పుడు అండం అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఎప్పుడైతే అండాన్ని స్వీకరిస్తుందో ఈ గర్భాశయ కుడ్యము, అప్పుడు అండం అనేది అభివృద్ధి చెందడం అనేది మొదలవుతుంది. ఇది గర్భాధారణకు దారితీస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరిగిందనుకో, ఓకే, బేబీకి జన్మనిస్తుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే విడుదలైన అండము మరియు మందంగా మారిన గర్భాశయ గోడల ఉపరితలంలోని రక్తనాళాల ద్వారా బయటకు విసర్జితం అవుతాయి. అంటే అండం విడుదల అయినది. ఎందుకు? ఫలదీకరణం జరగలేదు కాబట్టి. ఒకవేళ ఫలదీకరణం జరిగితే అది గర్భాశయ కుడ్యం మందంగా మారి అక్కడ అండం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, స్త్రీలలో జరిగే ఈ రక్తస్రావాన్ని ఋతుచక్రం లేదా బహిష్టు కావడం ఏమంటాం? ఋతుచక్రము లేదా బహిష్టు కావడం అని అంటాం. మొదటి ఋతుచక్రాన్ని మనం ఏమంటామంటే రజస్వల రజస్వల అని అంటాం. 45 నుండి 50 సంవత్సరాల వయస్సులో 45 నుండి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఏమవుతుందంటే ఆగిపోతుంది. ఇలా ఋతుచక్రం ఆగిపోవడాన్ని మనం ఏమంటామంటే మోనోపాజ్ అని అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఋతుచక్రం ఆగిపోవడాన్ని మనం ఏమంటాము? మోనోపాజ్ అని అంటాము. ఓకే, ఋతుచక్రం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. దేని నియంత్రణలో ఉంటుంది? ఋతుచక్రం అనేది హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. అండం పరిపక్వత, దాని విడుదల. ఓకేనా? అండం పరిపక్వత, దాని విడుదల. పాయింట్ 1, గర్భాశయ గోడలు మందంగా మారడం. పాయింట్ 2, గర్భాధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం. ఇవి 3 కూడా ఋతుచక్రంలోని అవి అంశాలు. ఈ 3 కూడా అండం పరిపక్వత చెందడం, దాని విడుదల, గర్భాశయ గోడలు మందంగా మారడం, గర్భాధారణ జరగకపోతే అండం విచ్ఛిన్నం కావడం. ఈ 3 పాయింట్లు కూడా దేనిలో భాగం అంటే ఋతుచక్రంలోని అంశాలు, లేకపోతే ఋతుచక్రంలోని భాగాలు. ఒకవేళ అండం ఫలదీకరణం చెందితే అండంలోని విభజన ప్రారంభమై మరింత అభివృద్ధి చెందడానికి గర్భాశయానికి అతుక్కుంటుంది. ప్రీవియస్ క్లాస్లో ఏం మాట్లాడాం మనం? అండం అభివృద్ధి చెందడానికి గర్భాశయ గోడలకు ఏమని చేస్తుంది? అండం గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది. ఓకేనా? అతుక్కుంటుంది. ఓకే, మరి శిశువు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మగబిడ్డవని ఆడబిడ్డవని మగబిడ్డ పుట్టాడు లేదా ఆడబిడ్డ పుట్టింది. ఈ మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ పుట్టడానికి కారణం ఎవరు? తల్లి కారణమా? తండ్రి కారణమా? చాలామంది ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటే 1% ఉంటారు అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే డెవలప్ అవుతున్న కంట్రీ కాబట్టి చాలామందికి అవగాహన ఉంది. ఈ 1% ఎక్కడంటే నీకు ఆడపిల్లే పుడుతుంది అని చెప్పి అత్తగారు కోడలను అంటాం, లేకపోతే భర్త భార్యను అంటాం చూస్తుంటాం. అవును కదా? ఒకవేళ వారు కనుక నిజంగా చదువుకొని ఉంటే దానికి కారణం, ఒకవేళ ఆడబిడ్డ పుట్టడానికైనా మగబిడ్డ పుట్టడానికైనా కారణం ఎవరని అంటామంటే ఆ మగ వ్యక్తే కారణం, తండ్రే కారణం. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. శిశువుల లైంగికత ఎలా నిర్ధారించాలి? మగబిడ్డ లేదా ఆడబిడ్డ అని ఎలా నిర్ణయిస్తాం? చూద్దాం. ఫలదీకరణం చెందిన అండము లేదా సంయుక్త బీజం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అండమన్నా సంయుక్త బీజమన్నా ఒకటే. ఓకే, ఫలదీకరణం చెందిన అండము లేదా సంయుక్త బీజం. సంయుక్త బీజంలో పుట్టబోయే బిడ్డ యొక్క లైంగికతను నిర్ధారించే సూచన ఉంటుంది. ఈ సూచన ఫలదీకరణం చెందిన అండంలో దారపు పోగుల వంటి క్రోమోజోములనే నిర్మాణాల రూపంలో ఉంటుంది. అసలు మగబిడ్డ పుట్టాలా ఆడబిడ్డ పుట్టాలా అనేది నిర్ధారించేది ఎవరనంటే దారపు పోగుల వంటి క్రోమోజోములు. గుర్తుందా? క్రోమోజోమ్ అనేది ఏకకణము. అది దాంట్లో తూకం ఉంటుంది, తల ఉంటుంది, అదేవిధంగా మధ్య భాగం మెడ కూడా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా. అదే అసలు కారణం మగబిడ్డ పుట్టాలా ఆడబిడ్డ పుట్టాలనేది. ప్రతి మానవుల్లో
కణాలలోని కేంద్రకంలో 23 జతల ఏముంటాయి, క్రోమోజోములు ఉంటాయి. అంటే మొత్తం ప్రతి మానవుల్లోని కణాలలోని కేంద్రకంలో నేను మొదటే మాట్లాడాను. కణం అనే చాప్టర్లో ఏం మాట్లాడాను ఫ్రెండ్స్? కణం అనేది ప్రతి జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కణంలో కణత్వచం ఉంటుంది. కణత్వచం అనేది కణానికి ఆకారాన్ని ఇస్తుంది. అదేవిధంగా కణంలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో కేంద్రకావేశం ఉంటుంది. ఈ కేంద్రకావేశంతో పాటు దారం వంటి నిర్మాణమైన క్రోమోజోములు కూడా ఉంటాయి అని మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్న పాయింట్ అనేది ఆ లెసన్ తర్వాత విన్నవారైతే ఖచ్చితంగా మీకు ఐడియా రావాలి. ఏం ఐడియా? ప్రతి మానవులోని కణాలలోని కేంద్రకంలో 23 జతల 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములను మనం ఏమంటామంటే లైంగిక క్రోమోజోములు. ఏమంటాం? లైంగిక క్రోమోజోములు. వాటిని మనం అల్లోజోములు. ఈ 23 జతల క్రోమోజోముల్లో ఎక్స్ మరియు వై అనే 2 క్రోమోజోములు లైంగిక క్రోమోజోములు. ఈ 23 జతల్లో ఒక జత లైంగిక క్రోమోజోములు. ఈ లైంగిక క్రోమోజోములు ఏమనొచ్చు? అల్లోజోములు. ఏమనొచ్చు? అల్లోజోములు. ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇలానే ఇచ్చాడు. ఓకేనా? అల్లోజోములు అని అంటాం. ఈ అల్లోజోములు లైంగిక క్రోమోజోములు. ఓకే. నెక్స్ట్, స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఇందాక XY అన్నాం కదా, అవి పురుషుల్లో ఉండేవి. స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. పురుషులలో ఒక ఎక్స్ మరియు ఒక వై ఉంటుంది. ఓకేనా? పురుషుల్లోనేమో XY ఉంటుంది, స్త్రీలలోనేమో 2 ఎక్స్లేమో ఉంటాయి. ఈ సంయోగ బీజాలలో శుక్రకణము మరియు అండం. సంయోగ బీజాల్లో ఇవే కదా. సంయోగ బీజాలు ఏమేంటి? శుక్రకణం మరియు అండం. ఒక జత క్రోమోజోములు ఉంటాయి. సంయోగ బీజాల్లో ఏముంటాయి? శుక్రకణం, ఒక అండం. అంతే కదా ఉండేది. అసలు సంయోగ బీజం అంటేనే ఒక శుక్రకణం కలవాలి, ఒక అండం కలవాలి. దాన్ని మనం ఏమంటాం? ఒక జత అని అంటాం. ఆ జతను ఏమనంటాం? సంయుక్త బీజము లేదా సంయోగ బీజము లేదా అండము అని అంటాం. అండం అంటే మరలా వేరొక పిండం. ఓకేనా? ఇక్కడ సంయోగ బీజాలలో ఒక శుక్రకణం, ఒక అండం ఉంటుంది. ఓకే. ఫలదీకరణం చెందిన అండాలలో ఫలదీకరణం చెందింది కదా. ఫలదీకరణం చెందిన దాంట్లో ఒక ఎక్స్ క్రోమోజోము ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఒక ఎక్స్ క్రోమోజోమ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే శుక్రకణాల్లో 2 రకాలుగా ఉంటాయి. ఓకేనా? ఒక రకంలో ఎక్స్ క్రోమోజోము, మరొక రకంలో వై క్రోమోజోము ఉంటుంది. ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్. 23 జతల క్రోమోజోములు 23 జతల క్రోమోజోములని మానవుల్లో ఉంటాయి. బాగా అర్థం చేసుకోండి. వాటిలో ఒక జత ఏంటిది? లైంగిక క్రోమోజోములు. ఏంటిది? లైంగిక క్రోమోజోములు. ఆ లైంగిక క్రోమోజోముల్ని అల్లోజోములు అని అన్నాం కదా. అల్లోజోములు. మరి ఆ ఒక జత తీసివేస్తే ఉండే 22 జతల క్రోమోజోముల్ని ఆటోజోములు. ఓకేనా? ఆటోజోములు లేదా ఆటోసోమ్లు అని అంటాం. ఓకేనా? ఆటోసోమ్లు అని అంటాం. ఓకే. ఇక్కడ ఈ డయాగ్రామ్ చెప్తాను. ఈ డయాగ్రామ్ చెప్పిన తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఇది శుక్రకణాలు. ఈ శుక్రకణాలు పురుషుల్లో ఉన్నాయి. ఓకే. ఇవి అండాలు. ఇవి ఎవరిలో ఉన్నాయి? స్త్రీలలో ఉన్నాయి. ఇప్పుడు పురుషుడి నుంచి వై అనే శుక్రకణం వచ్చింది. ఓకే. వై అనే శుక్రకణం వచ్చింది. స్త్రీల నుంచి ఎక్స్ అనే శుక్రకణం వచ్చింది. ఈ 2 ఎక్స్ వై ఈ 2 కలిస్తే మగబిడ్డ పుడతాడు. ఓకేనా? శుక్రకణాల్లో ఇక్కడ పురుషుల్లో నుంచి ఎక్స్ అనే క్రోమోజోము లేదా ఎక్స్ అనే శుక్రకణం వచ్చింది. స్త్రీలో నుంచి ఎక్స్ అనే అండం వచ్చింది. అప్పుడు ఎక్స్ ఈ 2 ఎక్స్లు కలిపితే ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైంది అనుకుంటున్నాను. ఒక రకంలో ఎక్స్ క్రోమోజోము, మరొక రకంలో వై క్రోమోజోము ఉంటాయి. ఇది పురుషునికి సంబంధించింది. ఎక్స్ వై ఉంటే పురుషుడు, ఎక్స్ ఉంటే స్త్రీ. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ క్రోమోజోమును కలిగిన శుక్రకణము అండంతో ఫలదీకరణం చెందితే సంయుక్త బీజంలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్నందున ఆడ శిశువుకు జన్మనిస్తుంది. ఓకే. ఫలదీకరణ సమయంలో శుక్రకణము
అండానికి వై క్రోమోజోమును గనక ఒకవేళ అందిస్తే సంయుక్త బీజము మగ శిశువుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఒక ఆడబిడ్డ పుట్టాలన్నా మగబిడ్డ పుట్టాలన్నా పురుషుని చేతిలో ఉంటుందా, స్త్రీ చేతిలో ఉంటుందా? ఎవరి చేతిలో ఉంటుంది? పురుషుని యొక్క చేతిలోనే ఉంటుంది. ఓకే, టైం ఇక్కడ అదే ఇచ్చాడు చూడండి. తండ్రి లైంగిక క్రోమోజోములు గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయి. గర్భస్థ శిశువు యొక్క లైంగికతను నిర్ధారిస్తాయి. ఓకే, మరి ఇప్పుడు లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు ఉన్నాయి. లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఈ లైంగిక హార్మోన్లు కానీ ఇతర హార్మోన్లు ఏంటి అని అంటే పీయూష గ్రంథిచే స్రవించే హార్మోన్లు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. పీయూష గ్రంథిచే స్రవించే హార్మోన్లు ఉన్నాయి కదా, ఈ హార్మోన్లు ముష్కాలను స్త్రీ బీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏం చేస్తాయి? ప్రేరేపిస్తాయి. అదే కదా మనం మాట్లాడుకుంది. పీయూష గ్రంథి వీటిని కంట్రోల్ చేస్తుంది. ఈ పీయూష గ్రంథి అనేది ఒక అంతఃస్రావ గ్రంథి. ఇది ఎక్కడుంటుందంటే మెదడుకు అతుక్కొని ఉంటుంది. ఓకేనా, మెదడుకు అతుక్కొని ఉంటుంది. ఈ పీయూష గ్రంథి ఏం చేస్తుందంటే, పీయూష గ్రంథి ముష్కాలు మరియు స్త్రీ బీజ కోశాలే కాకుండా ఇతర అంతఃస్రావక గ్రంథులైన థైరాయిడ్, క్లోమము మరియు అధివుక్క గ్రంథులు వంటివి కూడా మన శరీరంలో ఉన్నాయి. ఇది ఈ పీయూష గ్రంథి కాకుండా ఇతర అంతఃస్రావక గ్రంథులైన థైరాయిడ్ కానీ, క్లోమ గ్రంథి కానీ, అధివుక్క గ్రంథులు కూడా మన శరీరంలో ఉన్నాయి. ఈ థైరాయిడ్ గ్రంథి మరి అంతఃస్రావ గ్రంథేనా కదా? అవునా? అవును. క్లోమము అవును. అధివుక్క గ్రంథి అవును. ఇవేంటి? అంతఃస్రావ గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులకున్న మరొక పేరు వినాళ గ్రంథులు. గొంతు చాలా పెద్దదిగా ఉబ్బినట్లుగా ఉండడాన్ని మనం గాయిటర్ వ్యాధి, ఏం వ్యాధి? గాయిటర్ వ్యాధి అని నిర్ధారించవచ్చు. మరి ఈ గాయిటర్ వ్యాధి ఎందుకు వస్తుంది చూద్దాం. అది ఏది? ఈ గాయిటర్ వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధి. థైరాయిడ్ గ్రంథికి సంబంధించినట్టు వ్యాధి. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే ఒక హార్మోన్ ఏం చేస్తుంది? ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయలేదనుకో ఏ వ్యాధి వస్తుంది? గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఏ వ్యాధి వస్తుంది? గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఓకే, థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయకపోతే గాయిటర్ వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి వస్తే గొంతు చాలా పెద్దగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథి ఏం చేస్తుంది? క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని తగిన మోతాదులో స్రవించకపోవడం వలన మధుమేహ వ్యాధి, డయాబెటిస్, ఏ వ్యాధి? డయాబెటిస్ అనే వ్యాధితో బాధపడతాము. ఏ వ్యక్తిలో అయితే క్లోమ గ్రంథి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ని తగిన మోతాదులో ఒకవేళ స్రవించలేదనుకోండి, ఆ వ్యక్తి మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్తో బాధపడుతుంటాడు. ఓకేనా? అంటే క్లోమ గ్రంథి వలన వచ్చేటువంటి వ్యాధి ఏమిటి? లేకపోతే క్లోమ గ్రంథి విడుదల చేసినటువంటి ఇన్సులిన్ అనే హార్మోన్ను తగిన మోతాదులో స్రవించబడకపోతే వచ్చే వ్యాధి ఏమిటి అంటే మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్. ఓకే, నెక్స్ట్ అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథికి మరొక పేరు అడ్రినల్. ఏ గ్రంథి? అడ్రినల్. ఈ అడ్రినల్ రక్తంలో లవణాల సమతుల్యతను సరైన మోతాదులో ఉండేలా అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోను నిర్వహిస్తుంది. అంటే ఈ రక్తంలోని లవణాల సమతుల్యను చూసే గ్రంథి ఏమిటి అంటే అడ్రినల్ గ్రంథి. దానికి ఉన్న మరొక పేరేమిటంటే అధివృక్క గ్రంథి. ఇది ఏం చేస్తుంది? రక్తంలోని లవణాల సమతుల్యను సరైన మోతాదులో ఉండేలా చేస్తుంది. ఓకే, అధివృక్క గ్రంథి అడ్రినల్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ హార్మోను ఒకరు చాలా కోపంగా ఉన్నా,
ఇబ్బందిగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు ఆ కలిగే ఒత్తిడిని శరీరంలో సర్దుబాటు చేయడానికి సహకరిస్తుంది. కొంతమంది చాలా కోపంగా ఉంటారు, ఆ వ్యక్తి శాంతంగా అవడానికి, లేదా కొంతమంది బాధగా ఉంటారు, వాళ్ళు నెమ్మలించడానికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటిదంటే అడ్రినల్. ఏంటిది? అడ్రినల్. ఇదే ఓకే కూల్, ఏం కాదు, కూల్ కూల్ అని చెప్పి మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తీసుకొస్తుంది. ఇది ఎవరికైతే తగిన మోతాదులో రిలీజ్ అవ్వలేదనుకోండి, కోపంలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, లేదా కోపంలో కొంతమంది చంపుకుంటారు కూడా. ఓకేనా? ఈ పీయూష గ్రంథి హార్మోన్లు ఆదేశాలు పొందిన తర్వాత థైరాయిడ్ గ్రంథి కానీ అధివృక్ర గ్రంథులు కానీ వాటి హార్మోన్లను స్రవిస్తాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పీయూష గ్రంథి అనేది బాసు. ఆ బాస్ కింద ఉన్న వాళ్ళు ఎవరెవరు? ముష్కాలు ఒకటి, స్త్రీబీజ కోశాలు ఒకటి, అదేవిధంగా థైరాయిడ్ ఒకటి, అది ఉక్రగ్రంథులు. ఇక్కడ ఇద్దరు యాడ్ అయ్యారు చూడండి. ఓకే, పీయూష గ్రంథి ఒక వ్యక్తి సాధారణ పెరుగుదలకు అవసరమైనటువంటి పెరుగుదల హార్మోన్ను కూడా స్రవిస్తుంది. అంటే పెరుగుదల హార్మోన్ను స్రవించేటువంటి హార్మోను ఎవరి నియంత్రణలో ఉంటుంది? పీయూష గ్రంథి. పీయూష గ్రంథికి ఉన్నటువంటి మరొక పేరు పిట్యూటరీ గ్రంథి. ఏ గ్రంథి? పిట్యూటరీ గ్రంథి. కీటకాలు మరియు కప్పల జీవిత చక్రాన్ని పూర్తి చేయడంలో హార్మోన్ల పాత్ర ఏమిటి? ఇప్పుడు వరకు మానవుడికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మానవులు అంతఃస్రావక గ్రంథులు అంటే ఏమిటి, లేకపోతే వాటి యొక్క హార్మోన్లు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, అవి హార్మోన్లు తగిన మోతాదులో స్రవించకపోతే ఏ వ్యాధులు వస్తాయి, దానివల్ల జరిగే అనర్థాలు నేర్చుకున్నాం. మరి కప్పలు లేదా కీటకాలు వాటి జీవిత చక్రాన్ని, అంటే ట్యాడ్పోల్గా ఉన్నది లేకపోతే ట్యాడ్పోల్గా ఉన్నది పూర్తి కప్పగా మారడానికి కూడా ఈ హార్మోన్ల యొక్క ప్రభావం ఉందంట. దీనికి సంబంధించి ఒక బ్రదర్ నన్ను క్వశ్చన్ అడిగాడు, దానికి చెప్పాను. అతనికే కొంచెం డౌట్గా అనిపించింది. ఎందుకనంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. పట్టుపురుగు యొక్క లార్వా దశ వివిధ దశల తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది. ఓకేనా? లార్వా దశ అనేది వివిధ దశల తర్వాత ఎలా మారుతుంది? ప్రౌఢజీవిగా మారుతుంది. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును మనం ఏమంటాము? రూపవిక్రియ. ఏమంటాం? రూపవిక్రియ. మనం ముందు క్లాసులో మాట్లాడుకున్నాం కదా, అనేకమైన విభజనల తర్వాత ఒక ప్రౌఢజీవి అనేది ఒక పూర్తి లార్వా దశ నుండి ఆ ప్రౌఢజీవిగా మారేదాన్ని మనం ఏమంటాము? రూపవిక్రియ అని అంటాం. మరి కప్ప ట్యాడ్పోల్ అనంతరం వివిధ దశల తర్వాత కప్పగా మారుతుంది. ట్యాడ్పోల్ తర్వాత కప్పగా మారాలి, అనేకమైన దశలు ఉన్నాయి. ఓకే, అయితే కీటకాలలో జరిగే ఈ రూప విక్రియను కీటక హార్మోన్లు నియంత్రిస్తాయి. మనలో ఏ విధంగా అయితే హార్మోన్లు మనల్ని నియంత్రిస్తున్నాయో, కీటకాలలో జరిగే ఈ రూప విక్రియను కూడా కీటక హార్మోన్లు ఏం చేస్తాయంట? నియంత్రిస్తాయంట. ఓకే, కప్పలలో రూప విక్రియను థైరాయిడ్ గ్రంథితే స్రవించే థైరాక్సిన్ హార్మోన్ అనేది నియంత్రిస్తుంది. అర్థమవుతుందా? కప్పలలో ఈ రూప విక్రియను ఏ హార్మోన్ నియంత్రిస్తుంది? థైరాక్సిన్ అనే హార్మోన్. ఓకేనా? థైరాక్సిన్ అనే హార్మోన్. థైరాక్సిన్ ఉత్పత్తికి నీటిలో అయోడిన్ అనేది అవసరం. ఒకవేళ ఈ ట్యాడ్పోల్ పెరిగే క్రమంలో నీటిలో తగినంత అయోడిన్ గనక లేదనుకోండి, ఈ ట్యాడ్పోల్స్ అంతా ప్రౌఢజీవిగా లేదా కప్పగా మారలేవు. అంటే కప్ప పెరిగే క్రమంలో ఆ నీటిలో సరైన అయోడిన్ గనక లేకపోతే అవి కప్పలుగా లేదా ప్రౌఢజీవిగా మారలేవు. అంటే వాటి యొక్క అవసరం ఎంత ఉందో గమనించండి. ఓకేనా? అంటే ఆ నీటిలో ఖచ్చితంగా అయోడిన్ ఉండాలి, లేకపోతే అది కప్పగా ఎప్పటికీ మారలేదు. మనం తినే ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోతే థైరాక్సిన్ లోపం వల్ల మనకి ఏ వ్యాధి వస్తుంది? గాయిటర్ వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటో మీకు తెలుసు కదా. ఉబ్బెత్తుగా పెద్దదిగా ఉండటం గాయిటర్ వ్యాధి యొక్క లక్షణము. ఓకే, మరి ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? కౌమార దశ గురించి. కౌమార దశ అంటే ప్రత్యుత్పత్తిని జరపగల సామర్థ్యం కలిగినటువంటి దశను కౌమార దశ అన్నాం. మరి ప్రత్యుత్పత్తి దానికి సంబంధించిన ఆరోగ్యం. వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యంగా భావించవచ్చు.
వ్యక్తి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యంగా మనం భావించవచ్చు. ఏ వ్యక్తి అయినా సరే ఏ వయసులో అయినా శారీరక ఆరోగ్యం కోసం సంతులిత అంటే ఏంటిది ఫ్రెండ్స్? సంతులిత అంటే నాకు కొవ్వులంటే బాగా ఇష్టం, కొవ్వులు తీసుకుంటే నాకు శక్తి ఎక్కువ వస్తుంది కదని కొవ్వులు ఒక్కటే తీసుకోకూడదు. నాకు ప్రోటీన్స్ అంటే ఎక్కువ ఇష్టం, ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ ఫ్యాక్టర్స్, ఇవి తీసుకుంటే నేను బిల్డ్ అవుతాను, ఇవి ఒక్కటే తీసుకుంటానంటే కుదరదు. నాకు విటమిన్స్ అంటే ఇష్టం, విటమిన్స్ ఒక్కటే తింటాను, ఇవి కాదు. సంతులిత ఆహారం అంటే ఏమిటంటే ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవడాన్ని సంతులిత లేదా సమతుల్య ఆహారము అని అంటాము. ఓకేనా? మరి ఈ కౌమరులో అంటే యుక్త వయసుకు వచ్చిన బాలుడు లేదా బాలికల్లో పోషక అవసరాలనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు పెరిగే పిల్లవాడు ఉన్నాడు, పెరిగే అబ్బాయి కానీ అమ్మాయి గారు ఉన్నారు, వాళ్ళకి తగినంత ఆహారం పెట్టాలా పెట్టద్దా? పెట్టాలి. అది ఎలాంటి ఆహారం? సంతులిత లేదా సమతుల్య ఆహారం అయి ఉండాలి. కౌమర దశ అనేది వేగవంతమైన పెరుగుదల మరియు అభివృద్ధి దశ. ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందాలన్నా లేకపోతే వేగంగా తన యొక్క ఆలోచనలు లేదా తన యొక్క మైండ్ను వేగంగా చూడాలన్నా సరే కౌమర దశ అనేది ఇంపార్టెంట్. కావున కౌమర దశలో పిల్లల ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి, రూపొందించుకోవాలి. అడ్డమైన తిండి అంతా తిని ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఎక్కువైనాయి. అవి అన్నీ తినటం వలన ఏమవుతారంటే చిన్నపిల్లల్లోనే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. కొవ్వు ఎక్కువగా ఉండటం వలన. కొవ్వు ఎక్కువ ఉంటే రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుందా తక్కువ జరుగుతుందా? మీకే తెలియాలి. అది తెలుసు కదా. రక్తం తయారీకి ఇనుము అవసరం. రక్తం తయారీకి ఏమి అవసరం? ఇనుము అవసరం. అధిక ఇనుము కలిగినటువంటి ఆకుకూరలు, బెల్లము, మాంసము, నిమ్మ జాతులు, ఉసిరి ఇవన్నీ కూడా అధిక ఇనుము కలిగినటువంటి పదార్థాలు. ఓకే. పప్పు ధాన్యాలు ఏం చేస్తాయి? ప్రోటీన్లు అందిస్తాయి. లెగ్యూమినసీ చిక్కుడు జాతి గుర్తుందా? శక్తి కొరకు కొవ్వులు అవసరం. ఇవన్నీ కూడా కౌమరులు లేకపోతే యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు తీసుకున్నటువంటి ఆహారాలు. ఇవి ఎలా తీసుకోవాలి? సరైన మోతాదులో తీసుకోవాలి. దాన్ని మనం సంతులిత ఆహారం అంటాం. నాకు డయాగ్రామ్ సరిగ్గా వేయటం రాలేదు, ఇలా వేసాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మానవుని శరీరంలోని అంతఃస్రావిక గ్రంథులు ఏంటి అంటే పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమ గ్రంథి. స్త్రీలలో అయితే స్త్రీబీజకోశం, పురుషుల్లో అయితే ముష్కాలు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అంతఃస్రావిక గ్రంథులకు ఉన్నటువంటి మరొక పేరేంటి? వినాల గ్రంథులు. అవి ఏం చేస్తాయి? దాని యొక్క హార్మోన్లు డైరెక్ట్గా రక్తంలోకి ప్రవేశపెడతాయి. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడు ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కౌమర దశ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మొక్కలు, జంతువులు. వీటిని మరి ఏ విధంగా సంరక్షిస్తాము అనేది లెసను. ఈ లెసన్ తోటి మనకి 8th క్లాస్ బయాలజీ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ 9th బయాలజీలోకి వెళ్తాను. ఈ ఫిజిక్స్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఫిజిక్స్ ఇక్కడ ఉన్నాం మనము, లోహాలు అలోహాలు, ఆ వీడియో కూడా ఈరోజు వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకనంటే ఇలా చెప్పడం అనేది చాలా రిస్క్తో కూడింది. చేతితో పట్టుకొని మీకోసమే చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? మన బుక్ తీసుకున్న వారికి ఇంకా అర్థం కావడానికి బుక్ చూపించుకుంటూ చెప్తున్నాను. ఎవరికైతే బుక్ తీసుకోవాలి అనుకుంటారో వారు నా నెంబర్కి 7801000538 లేదా 7780601429 అనే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు బుక్ గురించి వివరాలు అందించడం జరుగుతుంది. ఎవరైతే బుక్ ఆర్డర్ పెట్టుకున్నారో వారు ఒకసారి హాయ్ అని పెట్టండి. మీ స్టేటస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.